రూపమాగ్రాపయామి. ఎడం చేతో పట్టుకుని కుడి చేతో చూపించు. రూపమాగ్రాపయామి దింబ్రశ్యామి దేవాయ పరమాత్మనే రాహిమాన్ నరకాద్గోస్వరూపిణే నమః. ఓం సిద్ధిదాయ నమః. ఓం సిద్ధాయ నమః. ఓం సిద్ధాయ నమః. గరుడామూర్తయే నమః. ఓం సమదర్శినే నమః. ఓం ఆత్మదర్శినే నమః. పరమ సంరక్షకాయ నమః. ఓం యజ్ఞపురుషాయ నమః. ఓం యజ్ఞాయ నమః. అంటే శ్రీనివాస్ గారి గంట కొట్టండి ఒకసారి. సర్వేభ్యో నమస్తే అస్తు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈ రోజున నూతనంగా నిర్మించినటువంటి సాయిబాబా మందిరంలో సాయిబాబా వారి యొక్క సత్సంగ కార్యక్రమం నిర్వహించుకోవాలనేటువంటి సత్సంకల్పం చేత మనందరం ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. మొట్టమొదట సత్సంగము అంటే ఏమిటి, ఆ సత్సంగం యొక్క ఆవశ్యకత, దాని యొక్క అవసరం ఏమిటి అనేది మనం తెలుసుకున్నట్లయితే దాని యందు మరింత శ్రద్ధతో భక్తితో దాన్ని ఆస్వాదించి అది ఇచ్చేటువంటి ప్రయోజనాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ప్రధానంగా మనం కొన్ని పదాలు వింటూ ఉంటాం. సత్సంగం అని, ప్రవచనం అని, ఉపన్యాసం అని, సమ్మేళనం అని, ఇలా రకరకాలైనటువంటి పదాలు వింటూ ఉంటాం. ఒక 4-5 కలిసి చేసుకునేటువంటిది సమ్మేళనం. ఒక 4-5 భక్తులు కలిసి, అంటే 4 వ్యక్తులు ప్రవచనం చెప్తూ ఉంటారు. బాబా గురించి వారి యొక్క ఉద్దేశాన్ని, వారు తెలుసుకున్నటువంటి విషయాన్ని తెలియజేస్తుంటారు. సహజంగా ఇప్పుడు మనం చూసేటువంటి ఎక్కువ శాతం అట్లాగే ఉంటాయి. 4-5 సాయి భక్తులు వచ్చి బాబా వారి యొక్క వైభవం గురించి, వారి యొక్క లీలల గురించి, వారికి ఉన్నటువంటి అనుభవాలని, వాటిని భక్తులకు ఉన్నటువంటి అనుభవాలను కూడా వ్యక్తం చేస్తుంటారు. అవి సహజంగా సమ్మేళనం. ఈ మధ్యకాలంలో మనం చూసాం, అంతర్జాతీయ సాయి భక్త సమ్మేళనం జరిగింది. అది ఒక విధానం. రెండవది ప్రవచనము అని చెప్తూ ఉంటాం. ప్రవచనం సహజంగా ఒక్కరు చెప్తూ ఉంటారు. చాగంటి కోటేశ్వరరావు గారు కానివ్వండి, గరికపాటి నరసింహరావు గారు కానివ్వండి, సాంబేద షణ్ముఖ శర్మ గారు కానివ్వండి, వారు ప్రవచనం చేస్తుంటారు. ప్రవచనము అనేసరికి ఏమవుతుందంటే ప్రకృష్టమైనటువంటి వచనం, అంటే శాస్త్ర సంబంధమైనటువంటి విషయాలని చక్కటి విశ్లేషణతో వచ్చినటువంటి భక్తులకి అర్థమయ్యే రీతిలో చెప్పి తదనుగుణంగా వారి జీవితాన్ని మలచడానికి నిర్దేశనం చేసి ఉంటాయి ప్రవచనాలన్నీ కూడా. అంటే రామాయణం కానివ్వండి, భారతం కానివ్వండి, భాగవతం కానివ్వండి, సాయి సచ్చరిత్ర కానివ్వండి, మహనీయుల యొక్క చరిత్రలు కానివ్వండి, ఏవైతే మన జీవితాన్ని చక్కని బాటలో పయనింపచేసే విధంగా, జీవితాన్ని అర్థవంతంగా తీర్చిదిద్దడానికి ఉపయుక్తంగా ఉన్నటువంటి అంశాలని ప్రస్తావన చేస్తూ, అదే భగవద్గీత కానివ్వండి, ఇటువంటి విషయాలన్నీ కూడా వారు చక్కగా మనకి ప్రవచనం చేస్తూ ఉంటారు. ప్రకృష్టమైనటువంటి వచనం జరుగుతూ ఉంటుంది. అయితే ఇంకొక రకం ఉంది, ఉపన్యాసం అని చెప్తూ ఉంటాం. ఉపన్యాసము అంటే ఆ పదంలోనే ఉంది అర్థం. ఉప అంటే దగ్గరగా, న్యాసము అంటే ఉంచుట, అంటే కొంచెం తీవ్రతరం ఎక్కువ అవుతూ ఉంటుందండి. అంటే ఉపన్యాసంలో ఏమవుతుంది, ఒక గురు శిష్య పరంపర లాంటిది వస్తుంటుంది అక్కడ. ఎట్లా అంటే ఆ చెప్పే వ్యక్తి మీద అఖండమైనటువంటి భక్తి విశ్వాసాలు ఉంటాయి. భక్తి విశ్వాసం లేకుండా అసలు ఎక్కడ వినగలమండి? ముందు అసలు దాని మనకు అనురక్తి ఉండాలి కదా. అనురక్తి ఉండటం ఒక ఎత్తు, ఆ చెప్పే వ్యక్తి మీద గౌరవం ఉండటం రెండవ ఎత్తు. ఈ రెండు లేకపోతే మనం అసలు వినలేము. అది వినటమే కాకుండా మనం దాన్ని ఎట్లయినా సరే పొందాలి, దాన్ని చేరుకోవాలి, అదేమిటో తెలిస్తే
అనేటువంటి భావం కనుక గట్టిగా ఉన్నట్లయితే వారిద్దరి మధ్య ఒక అన్యోన్య భావన ఉంటుంది. తద్వారా ఉపన్యాసం ఇద్దరు కలిసి దగ్గరగా వస్తారు. దేనికి? సత్యానికి దగ్గరగా వస్తారు, భగవంతుడికి దగ్గరగా వస్తారు, మహాత్ములకు దగ్గరగా వస్తారు. అది ఉపన్యాసం అని చెప్పబడుతుంది. అయితే అన్నిటికన్నా పరమ ఉత్కృష్టమైనది ఏమిటి, మహత్తరమైనది, గొప్పది ఏమిటి అంటే సత్సంగము. అన్ని పదాల్లోనే ఉంటాయండి. మనం జాగ్రత్తగా గమనిస్తే సత్తుతో సంగమించటం అన్నిటికన్నా పరమ ఉత్కృష్టమైనది సత్సంగం. అంతకు మించింది మరొకటి లేదు. ఎందువలన అంటే ఆదిశంకరాచార్యులు చెప్తారు, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వమే జీవన్ముక్తి అని చెప్తారు. అంటే జీవన్ముక్తి మనందరం కూడా తెలుసో తెలియకో అనేక పదాలు వాడుతూ ఉంటాం. నాకు మోక్షం కావాలని, నాకు ముక్తి కావాలని. అంటే వయసు పైబడుతున్న కొద్దీ వచ్చేటువంటి సంభాషణ ఎలా ఉంటుందంటే, ఈ జీవితానికి ఇది చాలా ఈ జీవితానికి మోక్షం వస్తే చాలు అంటాం. అది ఏమిటో తెలుసో తెలియదో మనకు తెలియదు పూర్తిగా. అంటే మనం ఆ పదం విని 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 ఉంటాం. అయితే ఆ మోక్షం అనే పదం మనం ఏదైతే అంటున్నామో దాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తి దేనికి ఉన్నదంటే ఒకే ఒక్క దానికి ఉన్నది, అది సత్సంగత్వం. అయితే ఆ సత్సంగత్వం యొక్క స్వభావం ఎట్లా ఉంటుంది అనేటువంటిది కూడా మనకి ఆదిశంకర్లు చెప్తున్నారు. సత్సంగత్వే నిస్సంగత్వం. ఇదేమిటబ్బా? సత్సంగం ఏమిటి, నిస్సంగం ఏమిటి అంటే సత్తుతో సంగమిస్తూ ఉండటం. అసలు సత్ అంటే ఏమిటి? ఇవన్నీ కూడా చాలా తీవ్రం. వాస్తవం చెప్పాలంటే హృదయంలో ఆ భగవతత్వాన్ని కానీ ఆ సత్యాన్ని కానీ తెలుసుకోవాలనేటువంటి బడబాగ్ని ఉన్నటువంటి వ్యక్తికి, అది తప్ప ప్రపంచంలో మరొకటి అక్కర్లేదనుకున్నటువంటి వ్యక్తికి, ఎవరికి చోకామేళ, తుకారాం, రామదాసు ఇటువంటి మహానుభావులైనటువంటి మహాభక్తులంతా కూడా ఆ సత్యం కోసమే వారి జీవితాంతం పరితపించారు. వారికి జీవితంలో మరొకటి అక్కర్లేదు, మరొకటి తెలియదు, వారికి ప్రపంచమే లేనటువంటి స్థితిలో బ్రతికినటువంటి వారు. వారి కోసం వారిని దృష్టిలో పెట్టుకొని చెప్పినటువంటిది ఈ సత్సంగము అనేటువంటిది. సత్ అంటే ఏంటో చెప్తారు వినండి. ఈ సృష్టిలో మీరు ఏదైనా తీసుకోండి, ఈ ఖగోళ గ్రహరాశుల దగ్గర నుంచి, అందుకోసమే పిపీలి కాది బ్రహ్మ పర్యంతం అని చెప్తుంటారు. పిపీలకం అంటే చీమ దగ్గర నుంచి బ్రహ్మ వరకు అన్నీ కూడా నశించిపోయేటువంటివి. ఇక్కడ ఏది కూడా శాశ్వతమైనది అనేటువంటిది ఏమీ లేదు. ఉందా? ఆలోచన చేయండి. అయితే ఒక్కటి ఉన్నది శాశ్వతమైనది. ఏమిటా అది అంటే అదే సత్ అంటారండి. అసలు ఇంకా మళ్ళీ జాగ్రత్తగా దీనికి శ్రద్ధ అవసరం అండి. ఏమిటి అంటే సాయిబాబా అడిగినటువంటి శ్రద్ధ అని చెప్తారు కదా. ఏమిటి శ్రద్ధ? మనకు లేదా శ్రద్ధ? మనకు కూడా చాలా శ్రద్ధ ఉంది. ధనం మీద శ్రద్ధ ఉంది. ఎంత శ్రద్ధ ఉందండి మనకి? ఉద్యోగం మీద శ్రద్ధ ఉంది, ఆస్తి మీద శ్రద్ధ ఉంది, పేరు ప్రఖ్యాతుల మీద శ్రద్ధ ఉంది, 10 మందిలో గొప్పగా లేవు, అనేక రకాల శ్రద్ధలు ఉన్నాయి. శ్రద్ధ లేనివాడు ఎవడున్నాడు? కానీ ఆ శ్రద్ధ గురించి సాయిబాబా చెప్పట్లా. మీరు ఏ మందిరానికన్నా వెళ్ళండి, ఇంకా నేను పూర్తిగా గమనించలేదు, ఈ మందిరంలో శ్రద్ధా సబూరి పెట్టారా? రావాలి, అవి వస్తాయి ఖచ్చితంగా. సాయిబాబా పక్కన మాత్రం శ్రద్ధా సబూరి ఉంటుంది. మరి ఎక్కడ ఉంటుందో మరి మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా సాయిబాబా పక్కన పెడతారు. ఎందుకనంటే సాయిబాబా వచ్చిన ప్రతి భక్తుడికి మహాత్ముల యొక్క ఉద్దేశము, లక్ష్యము ఒకటే ఉంటుందండి. మనకి తెలిసినా తెలియకపోయినా, అంటే బిడ్డ చూడండి, పసిబిడ్డ వాడు మలమూత్రాదుల్లో పడి తిరుగుతూ ఉంటాడు, వాడికి తెలియదు. తెలుస్తుందా? చిన్నప్పుడు వాడు మలమూత్రాల్లో పడి తిరుగుతూ ఉంటాడు. తల్లి గబగబా వాడిని లాక్కొని వస్తుంది, ఒరే విధవా ఏమిట్రా అని చెప్పి వాడికి ఏం తెలుస్తుంది? శుభ్రంగా కడిగి శుభ్రం చేసి వాడికి స్నానం చేయించి మంచిగా పౌడర్ అది పూసి బట్టలు కట్టి బియ్యాల్లో వేసి పడుకోబెడుతుంది, పాలు కట్టి. ఇదే పరిస్థితి మన పరిస్థితి కూడా. మనకి తెలియదు, మన పరిస్థితి కూడా అట్లే ఉంది కదా. కాబట్టి సద్గురువు అయినటువంటి వారు తల్లితో సమానం అండి, తల్లి కన్నా ఎక్కువ. తల్లికి ఎందుకని తల్లి కన్నా ఎక్కువ ఉంటున్నానంటే, తల్లి మనసు ఏదైనా చేయాలంటుంది బిడ్డకి, కానీ అంత సామర్థ్యం ఉంటుంది ఆ తల్లికి. ప్రతి తల్లి తన బిడ్డ చాలా గొప్పగా, చాలా ఉన్నతంగా, ఆనందంగా ఆజన్మాంతం బ్రతకాలని ప్రతి తల్లికి ఉంటుంది. సాధ్యమేనా అది? కానీ సద్గురువైనటువంటి సాయినాథుడు లాంటి తల్లికి బిడ్డ కనుక కొద్దిగా సహకరిస్తే అది సాధ్యమే. అందుకోసమే సాయిబాబా ప్రతి సందర్భంలో కూడా, నా గురువు నన్ను అడిగింది శ్రద్ధా సబూరి నాన్న,
నాకు గుండు చేయించి నన్ను అడిగింది శ్రద్ధా సబూరి. మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం? సత్సంగం నుంచి వచ్చాము. సత్సంగం అనేది పరమ ఉత్కృష్టమైనటువంటిది. సాయిబాబా అడిగినటువంటి శ్రద్ధా సబూరి అనేటువంటివి అది అర్హత అండి. సత్సంగము చేయడానికి కావాల్సిన అర్హత ఏంటంటే దాని యందు పరిపూర్ణమైనటువంటి శ్రద్ధ ఉండాలి. దేని యందు అంటే సత్య వస్తువునందు శ్రద్ధ ఉండాలి. అంతే కదండి. సహజంగా ఆలోచించండి. ఎవడైనా సరే ఈ బ్యాంక్ ఒక 4 సంవత్సరాల దివాలా తీస్తుంటే ఎవడైనా బ్యాంకులో డిపాజిట్ చేస్తాడండి? ఎవడో చేయడు. ఆలోచన ఉన్నవాడు, తెలివి ఉన్నవాడు ఎవడు డిపాజిట్ చేయడు అంటూ. అలాగే ఈ ప్రపంచం దివాలా తీసే ప్రపంచం. ఇక్కడ ఏది శాశ్వతం కాదు. నువ్వు ఏది సంపాదించినా, ఎంత కూడబెట్టినా, పేరు కానీ ప్రఖ్యాతి కానీ దేని సంపాదించినా, బంధుమిత్రాదులను సంపాదించినా ఎవరు ఉండేవాళ్ళు కాదు నాయన. ఇదంతా కూడా దివాలా తీసే వ్యవహారము అని మొట్టమొదట మనకు తెలియాలా వద్దా? కానీ చూడండి, సహజంగా మనం ఎన్నో ప్రవచనాలు వింటూ ఉంటాం. ఇంకా ఈ కాలంలో మనకి ఎలక్ట్రానిక్ మీడియా, యూట్యూబ్ వచ్చిన తర్వాత మనకి ఎప్పుడంటే అప్పుడే ప్రవచనం పెట్టుకోవచ్చు, వినవచ్చు. కానీ శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి భగవద్గీత అంత అద్భుతంగా చెప్పిన, ఆదిశంకరులు అద్వైత వేదాంతాన్ని అనేక రకాలైనటువంటి రచనలని, దండకాలని, స్తోత్రాలని చెప్పిన, ఎంతమంది మహాత్ములు ఎన్ని చెప్పినా సరే సగటు మనిషి యొక్క జీవితం అటు పక్కకి వెళ్ళలేకపోతుంది. ఇది వాస్తవం కదా. ఎవరు ఎంతనా చెప్పనివ్వండి, వాళ్ళు చెప్పి చెప్పి అలసిపోవాల్సిందే. కానీ మన జీవితం అంటే మానవ జీవితం ఎందువలన ఆ సత్యము వైపు చూడలేకపోతున్నది అంటే వాస్తవం గమనించండి. మనం అందరం కూడా చాలా కండిషన్ అయిపోయి ఉన్నామండి. ఇది వాస్తవం. మనమందరం కూడా కండిషన్. దేనికి కండిషన్? మనం ఉన్న ఊరికి, మనకున్నటువంటి అలవాట్లకి, మనకున్న కట్టుబాట్లకి, మన ఇంట్లో వస్తున్నటువంటి ఆచారాలకి, మనం పుట్టినటువంటి మతానికి, మనం పుట్టిన కులానికి, మనకు ఉన్నటువంటి స్నేహితుల వల్ల, మన చుట్టుపక్కల ఉన్నటువంటి చుట్టాల వల్ల కంప్లీట్ ఎన్వైరన్మెంట్ మనల్ని ఒక కండిషన్ చేసింది కాదు. ఇక్కడున్న వ్యక్తి మానసిక స్థితి, మానసిక భావాలు, ఆలోచనలు, జీవన విధానం ఒక రకంగా ఉంటాయి. అమెరికాలో ఉండేటువంటి వ్యక్తి యొక్క భావనలు, ఆలోచనలు, జీవన విధానాలు ఒక రకంగా ఉంటాయి. వెరసి ఈ రెండూ కూడా ప్రపంచంలో ఏదో భయంకరమైన సుఖం ఉంది, సంతోషం ఉన్నది అనేది ఎందుకు నమ్మిందో తెలియదు, కానీ నమ్మిందండి కాదా. ఇప్పుడు మనం చేస్తున్న సత్సంగం అదేంటో కూడా చూసే వివరణ చెప్తాం. ఎంత చెప్పినా, ఎంత చదివినా, ఎంత చేసినా సరే మన కళ్ళ ముందున్న సత్యమే కదా. దీనికేం పెద్ద సైన్స్ ఏం అక్కర్లేదు. ఎన్ని విన్నా, ఎన్ని చేసినా, ఎంత చదివినా, ఎన్ని క్షేత్ర దర్శనాలు చేసినా, ఎన్ని నోములు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని పారాయణలు చేసినా సరే స్టిల్ నా మనస్సు ఎటు పరిగెడుతున్నదంటే ప్రపంచం వైపే పరిగెడుతున్నది. అవునా కాదా? చాలా తీవ్రంగా ఆలోచించాను. ఎందుకు పరిగెడుతుంది? మరి ఇప్పుడు వినదంతా ఏమైపోతున్నది? ఏం కారణం ఇది అంటే ఒకే ఒక కారణం అండి. నా మనస్సు పరిపూర్ణంగా ఈ ప్రపంచంలో నుంచి సౌఖ్యం ఉన్నది అనేటువంటి విషయాన్ని నమ్మి ఉందండి. దానికి దేవాది దేవతలు చెప్పిన అది వెనక్కి రాలేదు. దాన్ని వెనక్కి తీసుకొచ్చేటువంటి ఒకే ఒక మార్గం, ఏకైక మార్గం ఉన్నది భూమి మీద అంటే అది ఒక సత్ సంగము మాత్రమే. ఏమిటి అంటే ఈ ప్రపంచమంతా అసత్తు కదా, అశాశ్వతము కదా. అసత్ అంటే అశాశ్వతము, అది క్లియర్గా తెలుస్తుంది. దానికి మన పుస్తకం ఎందుకు, ప్రవచనం ఎందుకు దానికి? ఇది ఎప్పుడైతే మనకు అశాశ్వతం అని తెలిసిందో చెప్పటం కాదండి, మనం కొన్ని వేల లక్షల సార్లు వింటూ ఉంటాం. కొన్ని సందర్భాలు అనిపిస్తుంది ఏముందిరా ఈ జీవితం ఇంతే కదా అశాశ్వతం అని. కానీ మనస్సులో ఉన్నటువంటి కండిషన్ చాలా బలంగా ఉంది. ఎందుకు బలంగా ఉంది అని ఒక ప్రశ్న వేస్తే వచ్చిన సమాధానం ఏంటంటే అసలు దాన్ని విచారణ చేసి దాన్ని వాస్తవాన్ని దర్శించాలని అసలు ఎప్పుడైనా నువ్వు అనుకున్నావా? నేనండి. నువ్వు ఏనాడైనా సరే మనసు ఇంత విన్నాడు పరిగెడుతుంటున్నావే, ఏనాడైనా నీకు నువ్వుగా కూర్చొని నాయన అసలు ఏమిటి ఇది, అసత్యమైన విషయమా? అసత్యమైన విషయం అయితే నేను ఎందుకు దాని పట్ల పరిగెడుతున్నాను, దాని ఎందు నాకు ఎందుకు వాత్సల్యం ఉన్నది, ఎందుకు ఆలోచించాల్సి వస్తుందంటే ఈ ప్రపంచంలో ఏది చేసినా
దుఃఖము ఖాయమండి. ఇది భయంకరమైన నిజం. ఆలోచన చేయండి. మీరు ఏదే చేయండి ప్రపంచంలో, భారతదేశ ప్రధాని లేదా ప్రపంచ ప్రధాని, ప్రపంచానికి ప్రధాని ఉండడు అనే చెప్తున్నా, ప్రపంచానికి ప్రధాని అయినా సరే సౌఖ్యము లేదు. ఉందా? ఈ ప్రపంచంలో ఏదన్నా చేయండి, మీరు దేన్నన్నా సాధించండి, దేన్నైనా పొందండి కాక పూర్ణ సుఖము లేదు. ఇది చూస్తే అయిపోయిందండి. ఇది చూడలేం మనం. కళ్ళకి గంతలు కట్టేసింది. ఎన్ని బాధలు పడుతున్నా, ఎన్ని కష్టాలు పడుతున్నా, ఎన్ని అవమానాలు పడుతున్నా సరే ఇంకా మనసు నమ్మి పరిగెడుతున్నది. ఎందుకంటే నీకు నువ్వు స్వయముగా విచారణ చెయ్యలేదు. ఎవరో చెప్తే వింటున్నాం మనం, కేవలం చెవులతో వింటున్నాం, ఆ చెవులతో వదిలేస్తున్నాం. ఏదో చెప్పాడులే, కాసేపు అయిపోయిందిలే. కానీ మన జీవితం ఎక్కడ మార్పే చెందట్లేదు. ఎక్కడ మార్పు, ఏదో సాగుతున్నది, ఏదో కొన్ని కార్యక్రమాలు జరుగుతుంటాయి. అంతకు మించి జీవితంలో మార్పు రావట్లేదు. చూడండి ఎక్కడైనా సరే. నేను చాలామందిని చూశాను. నేను కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. పుస్తకాలు చదువుతాం, తీర్థక్షేత్రాలు తిరుగుతాం, మహనీయులు దర్శిస్తాం, వాళ్ళు సేవ చేస్తాం. కానీ అవన్నీ కూడా ప్రయోజనాన్ని ఆశించి చేస్తున్నామే తప్ప అసలు వాస్తవాన్ని తెలుసుకోవాలనేటువంటి చర్య ఒకటి కూడా లేదు. వాస్తవాన్ని గమనించండి. ఏమండి, ఆ తీర్థక్షేత్రానికి వెళ్తే అనుకున్న పనులన్నీ అవుతాయట అంటే వెళ్తాం. ఇప్పుడు నిజానికి సత్సంగం అంటే ఎంతమంది కూర్చున్నాం చూడండి. వచ్చిన కారణాలు వేరు వేరు అయి ఉండొచ్చు, కానీ ఒకటి మాత్రం సత్యం, జీవితంలో సత్సంగం జరగటం అనేది మహా అద్భుతం అండి. అది అసలు ప్రవచనం సత్సంగం కాదండి. ఆ విషయం చెప్పడం కోసం ఇదంతా చెప్తున్నాను నేను. ప్రవచనం విని వదిలేస్తాం. ఉపన్యాసం కూడా చెప్పే వ్యక్తికి తాపత్రయం ఉంటుందేమో కానీ వినే వ్యక్తికి అంత తీవ్రత ఉండదు. ఏదో వినేస్తారు, అక్కడ పడిపోతుంది వ్యవహారం. ఏ సమ్మేళనం చెప్పే పనే లేదు. ఎవరికి దోచింది వాళ్ళు చెప్తుంటారు. వాళ్ళు చెప్పింది వీళ్ళు, వీళ్ళు చెప్పింది వాళ్ళు, రకరకాలైనటువంటి చర్చాగోష్ఠులు జరుగుతాయి. దానివల్ల అంత ప్రయోజనం లేదంటే ప్రయోజనం లేదంటే లేదు. దాని ప్రయోజనం దానికి ఉంది, కానీ దుఃఖాన్ని దగ్ధం చేసేటువంటి ప్రయోజనం వీటికి లేదు, తీయలేదు. మనమే ఎగ్జాంపుల్ దానికి. వేరేది ఎందుకు? మనం చూడటల్లా ఎన్ని చూస్తున్నాం? దహించిందా? దుఃఖం పోయిందా? పోలేదు. అసలు ఎవరికైనా దుఃఖం పోయిందా అనేది ఇంకో ప్రశ్న వస్తుంది. అసలు దుఃఖం పోదేమోనండి. పోయింది. పోదని ఎలా చెప్తున్నాం? ఎవరికి పోయిందో చెప్తారా మీరు? తుకారాం. మనకు ఉదాహరణలు అవే కదా కావాలి. తుకారాంకి పోయింది, శోకామేళాకి పోయింది. ఎందుకు పోయిందో తెలుసా? వాళ్ళ మనస్సు ప్రపంచం నుంచి, అసత్తు నుంచి సత్తుతో సంగమించింది. అందుకు పోయిందండి. ఆ జన్మాంతం పరమ ఆనందంలో ఆ పాండురంగాన్ని పాండురంగాన్ని పిచ్చివాళ్ళు వాళ్ళు. మనకన్నా మహా తెలివి గల వాళ్ళు, నిజమైనటువంటి సంపన్నులు, నిజమైనటువంటి భాగ్యవంతులండి. చాలామంది మన జీవితాన్ని తీసుకున్నట్లయితే చాలా పుణ్య కార్యక్రమాలు చేస్తుంటాం. మన స్థాయిలో మన శక్తి కొలది మనం చాలా పుణ్యకార్యాలు చేస్తాం. అది ఆ పుణ్యం వృధా పోదండి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అందరూ చౌకామేళాలు కాలేరు, అందరూ తుకారాములు కాలేరు. కానీ మన స్థాయిలో మనం చూసినట్లయితే మనం చేసే ప్రతి తీర్థక్షేత్ర దర్శనం, మనం చేసే ప్రతి మహాత్ముని యొక్క దర్శనం, మనం చూసేటువంటి ప్రతి ఆలయ దర్శనం కూడా మనకి పుణ్యఫలాన్ని కట్టబెడుతుంది. అయితే మనకు అనిపిస్తుంది, ఏమండి పుణ్యఫలం వల్ల ఏమిటబ్బా ప్రయోజనం? ఏదో చేస్తున్నా, పుణ్య కార్యక్రమాలు చేస్తే మంచిదని చేస్తున్నాం, కానీ వీటి యొక్క వాస్తవ ప్రయోజనం ఏమిటి అని అడుగుతారేమో. ఖచ్చితంగా చెప్తున్నానండి. ఒక సద్గురువుని సేవించిన, ఒక మహాత్ముని దర్శించిన, ఒక తీర్థక్షేత్రానికి వెళ్ళిన, ఒక అన్నదాన కార్యక్రమం చేసిన, ఏ పుణ్యకార్యమన్నా చేయనివ్వండి, మనకి ప్రతి మనిషికి ఒక కాలం వస్తుందండి. మనలో చాలామందికి తెలుసు, ఒక కష్టకాలం అనేది ప్రతి మనిషికి, అవతారమూర్తులకే తప్పలా ప్రతి మనిషికి కూడా కష్టకాలం వస్తుంది. ఆ కష్టకాలంలో వచ్చి అడ్డు నిలబడుతుందండి. నువ్వు ఏ మహాత్ముని అయితే స్మరించావో, ఏ మహాత్ముని నమ్మి ఉన్నావో, ఏ దేవీ దేవతను కొలుస్తున్నావో, నిజంగా మనస్ఫూర్తిగా చేసినట్లయితే నీ పుణ్యకర్మలన్నీ కూడా మూటగట్టుకుని వచ్చి అప్పుడు వచ్చి అడ్డు నిలబడతాయి. ఊరికే కూర్చొని ఉపన్యాసం చెప్పట్లేదండి, అనుభవంతో మాట్లాడుతున్నటువంటి మాట. నువ్వు పడిపోయే రోజున
ఏ శక్తి నిన్ను కాపాడలేదన్నటువంటి, ఎందుకంటే కర్మ ఫలితం ఇస్తుంటుందండి. ఆ కర్మ ఫలితం ఇస్తున్నప్పుడు తట్టుకోలేదు, మన శక్తి సరిపోదు. అప్పుడు నీ ఉపాస్య దైవం ఎవరైతే ఉన్నారో, నువ్వు ఎవరినైతే అనుష్ఠానం చేస్తున్నావో, ఏ గురువు కోసం నువ్వు నీ జీవితాంతం నువ్వు పరితపిస్తున్నావో ఆ గురువు వచ్చి నిలబడి తీరుతాడు. దీనికి ప్రమాణం మనలో ఎందరి జీవితాలు ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా సాయిబాబా వారు చెప్పినటువంటి మాట, నా భక్తుణ్ణి నేను నా 4 చేతులు అడ్డేసి కాపాడతానని చెప్పారు. నేను కాపాడబోతే ఎవరు కాపాడతారు వాడిని? అయితే నేను నిజంగా భక్తుణ్ణేనా అన్నది ఒక ప్రశ్న వేసుకోవాల్సి వస్తుంది. కేవలం గుడికి వెళ్ళి రావటం కాకుండా, అది మంచిది, గుడికి వెళ్ళి రావాలి, షిరిడి వెళ్ళాలి, సాయిబాబా హారతుల్లో పాల్గొనాలి, భజన సంకీర్తనలో మనసు మైమరిచిపోవాలి. ఇవన్నీ చేస్తేనే కదండి మనసు ఆనందపడేది. అవి చేయటమే కాకుండా సాయిబాబా తత్వాన్ని కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అసలు సాయిబాబా ఏం చెప్పారు మనకి? సహజంగా మన మనసులో ఉండేటువంటి భావన ఏంటి ఎవరికైనా అంటే, ఎవరు సాయిబాబా దగ్గరికి వచ్చినా నా కష్టాన్ని తీరుస్తారనే వస్తారు. ఎవరు వచ్చినా కూడా సాయిబాబా దగ్గరికి మొట్టమొదట అదే ఉద్దేశంతో వస్తారు, నాతో మీతో అందరితో సహా కలిపి, అంతే కదండి. ఆ సహాయం తీసుకున్న తర్వాత అసలు సాయిబాబా ఎవరు, సాయిబాబాకు నాకు ఉన్నటువంటి బంధం ఏమిటి, ఆ బాంధవ్యం ఏమిటి, వాస్తవమైనటువంటి సంబంధ బాంధవ్యం ఏమిటి? 2 రకాలు ఉన్నాయండి బాంధవ్యంలో. ఇప్పుడు బైజామా సాయిబాబాని తమ్ముడు అని పిలిచింది, తాత్య మామ అని పిలిచాడు. ఇట్లా శ్యామ ఒక స్నేహితుల్లాగా చూసుకున్నాడు. ఎవరికి ఎట్లా అనిపిస్తే వారు అట్లా సాయిబాబాని దగ్గరయ్యారు, సాయిబాబాకు దగ్గరయ్యారు. దాన్ని కాదల్లా సాయిబాబా. కానీ వాస్తవమైనటువంటి సంబంధ బాంధవ్యం వేరే ఉంది. ఏనన్నా? ఓకేనా? ఏం అక్కర్లేదు, మన హాయిగా ఉంది ప్రాణానికి. ఈ సత్సంగమే మంచి ఫ్యాన్, నాకు వేరే ఫ్యాన్లు అక్కర్లేదు. బాగుంది నాన్న, గాలి వస్తుంది అటు ఇటు వస్తుంది కదా, చాలు. ఎందుకంటే ఒకటండి, మనిషి జీవితంలో సంవత్సరాలు మనం చూస్తూ గడిచిపోతూ ఉంటాయి, కానీ ఏ జీవితంలో సత్సంగం జరుగుతుందో ఆ జీవితమే సాఫల్యమైన లెక్క. మిగతావన్నీ కూడా ఏవో జీవ జంతువుల్లాగా జీవించి తిని కార్యక్రమం చేసి పోవటమే తప్ప ఏం ప్రయోజనం చెప్పండి. జీవితం దుఃఖమయం కాదు. వాస్తవంగా మన విధానాన్ని బట్టి, మనం వెళ్ళే మార్గం బట్టి జీవితం అంతా కూడా దుఃఖమయమైపోయింది. అందుకనే పరమాత్మ స్వరూపమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కూడా, ఒరే నాయన, ఈ ప్రపంచం గొప్పదనుకుంటున్నామేమో, ఇది దుఃఖాలయం రా అని చెప్పారు. ఈ ప్రపంచంలో పరిగెడుతున్నాం ఈ మాదిరిగా అసలు తిండి చూసుకోవటంలా మనం చూస్తున్నాం కదండి. ఈ రోజున మన జీవితాలు ఎట్లా ఉన్నాయో, తిండి బట్టల, సమయం బట్టల, ఆరోగ్యం బట్టల, ఏమీ బట్టల, కానీ ఒకటే, ప్రపంచంలో పరిగెడుతున్నాం. ఎందుకురా? సంతోషం వస్తుందని. వచ్చిందా? ఇంతవరకు రాలేదు, రేపు వస్తుంది. ఏమిటో ఆ నమ్మకం. అందుకని మనం పొరపాటు పడతామని చెప్తున్నారని మహాత్ములు. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా చెప్పిన అంశం ఏంటంటే, ఈ ప్రపంచం దుఃఖాలయం, దుఃఖాలయం, దుఃఖాలయం. ఇప్పుడన్నా వెనక్కి తిరుగు మిత్రమా. ఎక్కడ తిరగాలి స్వామి? వెనక్కి, సత్యము వైపుకి. అదే ఆ సత్యముతో సంగమించటమే సత్సంగము. ఇప్పుడు అర్థమవుతుంది కదండి. ఆ సత్సంగము చేసిన వాడికి మాత్రమే, పోయినప్పుడు మోక్షం కాదండి, బ్రతికి ఉండంగా ఆ మోక్ష పదవిని అలంకరించి పరమ ఆనందంతో జీవించి చివరికి ఆ పరమాత్ముల్లోనే కలిసిపోతూ ఉన్నాడు. ఎలా అయితే ఒక అల సముద్రం నుంచి లేస్తున్నదో, ఆ లేచినప్పుడు సముద్రమే, ఆ నిలబడి ఉన్నప్పుడు సముద్రమే, అది కలిసినప్పుడు సముద్రమే. ఎప్పుడు సముద్రంగానే ఉంది, కానీ తాత్కాలికంగా మాత్రం అలలా కనిపిస్తుంది, లాగా కనిపిస్తుంది, కానీ అది మాత్రం అల కాదు. ఎందుకంటే సముద్రం లేక అల లేదు. ఇదే ఆదిశంకరాచార్యులు చెప్పినటువంటి బ్రహ్మ సత్యం జగత్ మిథ్యరా అని చెప్తున్నారు. దీనికి బుర్రలు బద్దలు కొట్టుకున్నారు. అదేంటండి, జగత్ ఇంత బ్రహ్మాండంగా కనిపిస్తుంది, దీన్ని మిథ్య అంటారు, లేదంటారు ఏమిటి అన్నారు. ఆయన లేదు అంటే అసలు లేదంటల్లా, ఇది అలా లేదు, అలలాగా లేదురా, సముద్రమే అలలాగా ఉంది అని చెప్తున్నారు. ఎంత అద్భుతమైన, మనందరం ఇలా ఉన్నామంటే మనం ఇలా లేవట, పరమాత్మే ఇలా ఉన్నాడు. నువ్వెందుకు రా లేనిపోయిన తలకాయ పొడి తెచ్చుకుంటావు? నువ్వెందుకు లేనిపోయిన భారాలను మీద వేసుకొని, బాబా చెప్పలా, మీ భారములు నాపై బడవేయుడు, నేను మోసేదను అంటే దాని అర్థం ఏమిటి? ఆయన ఎందుకు మోస్తారు? అసలు భారమే లేదు, అది సత్యం.
లేని భారాన్ని మీద వేసుకొని బాధపడుతున్నావు. ఎలాగైతే లేని అలని ఉన్నదనుకొని భయభ్రాంతులకు గురవుతున్నావు. అలలాగా లేదు, సముద్రమే అలలాగా ఉంది. ఆ అల సముద్రమే అవుతున్నది. ఎలా అయితే ఈ యావత్ ప్రపంచం, మీరు నేను, యావత్ జీవకోటి అంతా కూడా కేవలం ఆ పరమాత్మ స్వరూపమే తప్ప తద్భిన్నము కాదు అని ఆదిశంకరాచార్యులు చెప్పినటువంటి వచనం. అందుకని వారు చెప్తున్నది ఏంటంటే, నాన్న ఈ ప్రపంచం జగత్తు మిథ్య, మరి ఏమి సత్యం? బ్రహ్మ సత్యం. ఇక్కడ బ్రహ్మం అంటే సముద్రం, ప్రపంచం అంటే సముద్రంలో లేచేటువంటి అలలు, బుడగలు, నురుగులు, దానిలో వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి కదలికలు, అది మొత్తము కూడా మిథ్య. ఎట్లా? దానిగా మిథ్య, బుడగగా మిథ్య, అలగా మిథ్య, సుడిగుండంగా మిథ్య. అదంతా పరమాత్మ వేస్తున్నటువంటి ఒక నాటకం. అంతకు మించి ఇక్కడ ఏమీ లేదురా. ఏమీ లేని దానికోసం ఎందుకు పరిగెడుతున్నావు? ఎక్కడికి పరిగెడుతున్నావు? చాలా తేలిగ్గా అనిపిస్తుంది వింటూ ఉంటే, కానీ అది మనస్సు దర్శించాలండి. మనస్సు దర్శించాలంటే జరగవలసింది ఏంటంటే, ఒక సద్గురువు యొక్క సమాశ్రయం తప్పనిసరి. అంత తేలిగ్గా బోధపడితే ఇన్నాళ్ళు మహాత్ములు ఇన్ని రకాలుగా చెప్పినా ఎందుకు మనిషి దుఃఖపడుతున్నాడు? ఎందుకు అటే పరిగెడుతున్నాడు? దక్షిణ దిక్కుగానే పోతున్నాడు. నీ అనుభవం, నా అనుభవం, మన అందరి అనుభవం కూడా ఇంతవరకు ఆ సౌఖ్యాన్ని పొందినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. అసలు సుఖమే లేదా అండి జీవితంలో అంటే? వస్తున్నది సుఖం, కానీ అంతా సుఖమల్పం బహుక్లేశ విషయగ్రాహిణాం రుణాం అనంతం బ్రహ్మనిష్టానాం. అంటే సుఖం అల్పంగా ఉంది, బహుక్లేశ, ఎంతో కష్టపడితే ఇంత సుఖం వస్తుంది కదా. ఈ సుఖం అనంతంగా ఉంది. ఎవరికయ్యా అంటే బ్రహ్మనిష్టానం. ఎవరైతే ప్రపంచం నుంచి వెనక్కి తిరిగి ఆ సత్యాన్ని దర్శిస్తున్నాడో వాడికి అనంతంగా ఉన్నది. అయితే ఒకటి మనం ఎన్ని రోజులైనా చెప్పుకోవచ్చు, అది ఉపన్యాసమో ప్రవచనమో సమ్మేళనం అవుతుంది, సత్సంగం కాజాలదు. సత్సంగం అంటే ఒకళ్ళకి చెప్పడం కాదండి. ఇద్దరు స్నేహితులు, చెప్పేవాడు వినేవాడు, ఇద్దరు స్నేహితులు కూర్చొని ఇద్దరు ఏకమై ఒకే వస్తువుని దర్శించడం సత్సంగం. ఇప్పుడు అర్థమవుతుంది తేడా. ఉపన్యాసానికి, ప్రవచనానికి, సమ్మేళనానికి, సత్సంగానికి ఇంత తేడా ఉంది. మన సహజంగా దేనైనా సత్సంగం అంటారు. అన్ని సత్సంగాలు కావు. వాస్తవంగా సత్సంగంలాగా జరిగితే ఇహ జీవితంలో దుఃఖం అనేటువంటి స్పర్శ ఉండకూడదు. ఇప్పుడు చెప్పండి, సత్సంగాలు జరుగుతాయా? ఉపన్యాసాలు జరుగుతాయి, ప్రవచనాలు జరుగుతాయి, సత్సంగం జరగదు. ఎందుకు జరగదు అంటే ఎప్పుడు జరుగుతుందో చెప్తా. ఈ ఇద్దరు వ్యక్తులండి, పరీక్షిత్ మహారాజ్, సుఖబ్రహ్మ, ఇద్దరు వినే ఉన్నాం కదా. సుఖబ్రహ్మ జ్ఞానంతో భాషిస్తూ ఉన్నారు. ఆయన సుఖబ్రహ్మ అంటే పరిపూర్ణ జ్ఞాన స్వరూపం. జ్ఞానం అంటే అది ఎవరో జ్ఞానుల కంటే అంటారేమో. మనం జాగ్రత్తగా ఈ ఇల్యూజన్, ఈ భ్రమని కనుక తీసేసి చూస్తే చక్కగా అందరికీ కనిపిస్తుంది. ఉన్నది ఉన్నట్టుగా చూడగలిగితే జ్ఞానం ఉంది. ఏమిటది? ప్రపంచంలో పూర్ణ సుఖం ఏనాటికి రాదు అనేది పరమసత్యం. మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ మనసుకి తెలియదు. మనసుకి మాత్రం ఖచ్చితంగా ధనంలో సౌఖ్యం ఉంది, నాకు పవర్లో సౌఖ్యం ఉందని నమ్మి విశ్వాసం ఉంది కదా, అది తెలియనట్లేనండి. ఇది తెలుసని మనం ఎందుకు అనుకుంటున్నామంటే వాళ్ళు వీళ్ళు చెప్పంగా విని అది ఒకటి ఉందిలే అంటున్నామే, కానీ దాన్ని తోసవతల బారేసి ప్రపంచంలో ఉన్న సౌఖ్యానికి మనం పరిగెడుతున్నాం. అవునా కదా? ఒక్క ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్తారా? భగవంతుడు సర్వాంతర్యామి, అవునా కాదా? ఏమ్మా, కాదని వాళ్ళు ఎవరు ఉన్నారా? లేరు కదా. భగవంతుడు సర్వాంతర్యం కాదా? కదా, అవును కదా. భగవంతుడు సర్వాంతర్యామి కాదని వాళ్ళు ఒక్కడు కూడా లేరు. అవునా? శభాష్. అది మన ఒక్కళ్ళకైనా అనుభవం ఉందా? ఏమనుకోకుండా అడుగుతున్నాను, మీకు వాస్తవాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నా అంతే. మనలో ఒక్కరికైనా సరే అనుభవంలో ఉన్నదా?
భగవంతుడు సర్వాంతర్యామి అని. ఏం సౌండ్ రావట్లేదు. భగవంతుడు సర్వ అంతర్యామి అనే అనుభవం మంది కాదమ్మా, ప్రహ్లాదుడిది. అవునా కదా? ప్రహ్లాదుడి నుంచి మహాత్ములు విని వాళ్ళు తెలుసుకొని, నాయన భగవంతుడు సర్వాంతర్యామి, భగవంతుడు సర్వాంతర్యామి అంటే మనం కూడా ఓహో భగవంతుడు సర్వాంతర్యామి అన్నామే కానీ భగవంతుడు సర్వాంతర్యామి అనే అనుభవం 1% కూడా మనకి లేదు. ఇది వాస్తవం కాదా? అది బాబాకి తెలిసింది. నేను అడిగేది మన సంగతి. కూర్చోండి, మన సంగతి అడుగుతున్నా నేను. మహాత్ములకి తెలుసు కాబట్టి వాళ్ళు మహాత్ములు అయ్యారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రపంచంలో సుఖం లేదు సుఖం లేదు అని మాటగా అంటున్నామే కానీ మనసు మాత్రం 100కి 1000 పాళ్ళు ప్రపంచంలోనే సుఖం ఉన్నది అని నమ్ముతున్నా లేదా? అంటే మన కళ్ళకి కనిపించే విషయాన్నే మనం పట్టుకోలేనటువంటి దౌర్బల్య స్థితిలో ఉంది మనస్సు. ఇది వాస్తవం కాదా? ఇది సత్సంగం అండి. అంటే సత్యాన్ని సూటిగా సుస్పష్టంగా చూడగలిగినటువంటి శక్తి కావాలి మనకి. మనస్సు యొక్క దౌర్బల్యం చూడలేకపోతున్నది. కారణం ఏంటి? ఇందాక చెప్పుకున్నట్టుగా కండిషన్ అయిపోయిందండి. కండిషన్ కండిషన్ కండిషన్. ఏం కండిషన్ అంటే ఇదే. ప్రపంచంలో సౌఖ్యం ఉందిరా, డబ్బులో సుఖం ఉంది, పవర్లో గొప్పతనం ఉంది. ఎక్కడ గొప్పతనం ఉంది? ఎంతమంది పవర్ ఉన్న వాళ్ళు రోడ్ల మీద పడి తిరుగుతున్నారు, మన కళ్ళ ముందు చూడలేదా? జైళ్ళల్లో పడి బతుకుతున్నారు, మన కళ్ళల్లో చూడలేదా? నిజంగా ఉందా అండి? మనకి ఉంటుందిగా, కొద్దో గొప్ప డబ్బు లేకుండా ఉండదుగా. కానీ మనకి సౌఖ్యం ఉందా? వాస్తవం, ప్రపంచంలో సౌఖ్యము లేదు 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 అని కోటిసార్లు చెప్పినా నేను చూడాలి ఫస్ట్. అట్లా చూసేటువంటి కార్యక్రమమే, అట్లా చూసేటువంటి మానసిక స్థితిని మాత్రమే సత్సంగము అంటాం తల్లి. మిగతావన్నీ కూడా ప్రవచనాల కింద ఉంటే అన్యదా భావించకండి, సత్యం చెప్పే ప్రయత్నమే. ఇందులో మొహమాటం ఏముంటుంది కదా? అది నేను మొహమాటంతో ఏదో మీ మనసును ఆనందపరిచేటువంటి 4 మాటలు చెప్పాను అనుకోండి, అది ప్రవచనమే అవుతుంది. దాని ప్రయోజనం దానికి ఉంది, లేదంటే లేదు. కానీ దుఃఖాన్ని మాత్రం నాశనం చేయలేదు తల్లి. దుఃఖాన్ని నాశనం చేసే శక్తి దేనికి లేదు. ఒకే ఒక్క దానికి ఉంది, అది సత్సంగమునకు మాత్రమే ఉన్నది. సత్సంగం అంటే మీకు రుచి చూపించా కదా. మన అనుభవంలో లేని దాన్ని మనకు చెప్పకూడదండి. చెప్పచ్చా? చెప్పకూడదు. భగవంతుడు సర్వాంతర్యామి మన అనుభవం కాదు. ఆ క్లారిటీ, ఆ నిజాయితీ కనీసం వస్తే అక్కడ శ్రద్ధకి పుట్టుకకి పురుడు పోసుకున్నట్టు లెక్క. అది శ్రద్ధ. అర్థమవుతుందమ్మా? బాబా అడిగినటువంటి శ్రద్ధ అది, నిజాయితీ. అది నీ వరకు నువ్వు నిజాయితీగా ఉండు నాన్న. వాడెవడనుకుంటాడో వీడెవడనుకుంటాడో, వాడు వీడు ఎవడురా, నీవే నీకు కాకుండా పోతున్నావు. కాలగమనంలో రాజులు, మహారాజులు, మహాత్ములు ఎందరో కాలగర్భంలో కలిసిపోయారు. నువ్వెంత నేనెంత? శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది కూడా కదా, ఈ దేహం కూడా కాలగర్భంలో కలిసిపోతుంది. సాయిబాబా చెప్పింది కూడా అదే, మహల్సాపతికి మహల్సా, కొద్ది కాలంలో నా స్థానానికి నేను వెళ్ళిపోతాను. నేను భౌతికంగా ఉండి మీకు తెలియజెప్పడానికి ఇంత తాపత్రయపడుతుంటేనే మీరు ఎవరు అర్థం చేసుకోవటం లేదే. నా స్థానంలో నేను ఉంటే మీరు తెలుసుకునే ప్రశ్నే లేదురా. ఎంత బాధపడిపోయాడో సాయిబాబా. మహాత్ములు బాధపడతారండి. మనం ఏంటంటే చాలా క్యాజువల్గా తీసుకుంటాం. ఎందుకనంటే మన సీరియస్నెస్ ఇక్కడ లేదు, సీరియస్నెస్ ప్రపంచంలో ఉంది. ఇది అత్యంత దురదృష్టకరమైన విషయం. ఎవరికి అంటే నేను ఆనందంగా బ్రతకాలనుకునే వ్యక్తికి ఇది అత్యంతకరమైన దురదృష్టకరమైన విషయం. అలా అని చెప్పి ప్రపంచాన్ని అంతా వదిలే సన్యాసం తీసుకోమంటారా? అక్కర్లేదు. మీకు ఇంకో రహస్యం చెప్తున్నా. ఎవరైతే ప్రపంచంలో ఆనందం లేదని తెలుసుకున్నాడో వాడు ప్రపంచంతో ఆడుకుంటాడండి. ఇది శ్రీకృష్ణ పరమాత్మ చేసింది, ఇది సాయిబాబా చేసింది, ఇది మహాత్ములందరూ చేసినటువంటి, ఇది మహత్తరమైనటువంటి రహస్యం. మన బుద్ధి గనక పదునెక్కితే, మనం గనక సుస్పష్టంగా చూడగలిగితే ఎవరు ఆనందంగా బ్రతకగలరో తెలుసా తల్లి? ఉన్నది ఉన్నట్టుగా చూసినప్పుడు. ఉదాహరణ చెప్తా మీకు. సంసారం ఉంది, అదేగా మనకు పెద్ద సమస్య. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సంసారమే పెద్ద దుఃఖం. సంసారం వాస్తవం అనుకున్నావా నేను చంపేస్తుంది. మనందరం అదే పరిస్థితిలో ఉన్నాం. అమ్మో నేను చేయకపోతే ఎట్ట, అమ్మో నేను చేయకపోతే ఎట్ట, ఇది కాకపోతే ఎట్ట. అది ఒరే నాయన నీ చేతుల్లో ఉందా చెప్పు, ఆలోచించు. మన చేతుల్లో ఉంటే మనం బ్రహ్మాండంగా చేసేయమండి.
నీ చేతుల్లో ఎంతవరకు ఉందంటే నువ్వు ఎంత చేయగలవో అంతవరకే ఉంది. ఎలాగా ఇది వాస్తవం కాదు కదా, ప్రపంచమే వాస్తవం కాదురా నాయన అంటుంటే ఆ ప్రపంచంలో ఉన్న సంసారం వాస్తవం ఎట్లా అవుతుంది? నీవు దాన్ని సుస్పష్టంగా చూడగలిగావా? ఆ సంసారాన్ని అలవోకగా దాటేయగలం. ఎలాగంటే విష్ణుమూర్తి పడుకొని ప్రపంచాన్ని మొత్తాన్ని ఎట్లా పాలిస్తున్నాడో అంత తేలిగ్గా సంసారయానం జరిగి తీరుతుంది. అందులో ఏ సందేహం లేదు. ఎక్కడ సమస్య ఉందంటే ఈ సంసారమా, అమ్మో నా వల్ల ఎక్కడవుతుంది, నేనేం చేస్తాను, ఇది చేయకపోతే నన్నేమనుకుంటారు, ఈ అనేకమైనటువంటి ఆ భ్రమల చేత ఈ బాధలంతా కూడా సగటు మనిషి కొందెచ్చుకుంటున్నాడండి. వాస్తవం చెప్తున్నా, ఈ ప్రపంచంలో మీ గురించి నా గురించి పట్టించుకునేవాడు ఎవడు లేడు. వాస్తవం అట్లా అనిపిస్తుంది మనకి, అదొక భ్రమ. ఈ భ్రమలు మొత్తం చరమగీతం పాడాలంటే ఒకే ఒక మార్గం సత్యాన్ని దర్శించటం మాత్రమే. అన్య మార్గాలు ఏవి పని చేయవండి, ఇంతవరకు పని చేయలే. ఎప్పుడు నీవు సత్యాన్ని దర్శించావో ఈ ప్రపంచమే నీకు ఆట స్థలం అయిపోతుంది. ఆడుకుంటావు. అమ్మ రానన్నా ఇంటికి వెళ్దాం అనగానే అలా పరిగెడతావు. అలాగే కాలం అయిపోయింది అనగానే పోదాం మన ఇంటికి వెళ్ళిపోతాం. దుఃఖం ఎక్కడుంది? మోక్షం మరణించిన తర్వాత పిచ్చివాడు అనుకునేటువంటి ఆలోచన, మోక్షం బ్రతికుండంగా రాని మోక్షం పోతే వస్తుందా పిచ్చి ఆలోచన కదా. ఉదాహరణ చూడండి, ఈ మహాత్ములంతా కూడా బ్రతికుండంగానే దివ్యమైనటువంటి ఆనందంలో ఓలలాడారండి. జీవితంలో కష్టం ఉంది అంటే అది అజ్ఞానానికి మూలం. ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్కడెక్కడ దుఃఖం కనిపిస్తున్నది, ఎక్కడెక్కడ కష్టంగా ఉంది, ఎక్కడెక్కడ బాధగా ఉంది అంటే అది అజ్ఞానం విలయ తాండవం చేస్తున్న లెక్క. పరమ వాస్తవం చెప్తున్నాను తల్లి, ఇక్కడ ఏమీ లేదు అసలు. ఎందుకు లేదంటే ఉన్నది సముద్రం రా నాయన. అలా కాదు, బుడగలు కాదు, బుద్భుతాలు కాదు, నురుగు కాదు, ఏమీ కాదు. ఉన్నది ఒకే ఒక పరమాత్మ. వదిలేసేయి. దేన్ని? బాధ్యతని కాదు, బరువును వదిలేసి. బరువును ఎప్పుడు వదిలేసావో వాస్తవం చెప్తున్నా తల్లి, మీ బాధ్యతని మీలాగా చేసేటువంటి వాళ్ళు అసలు ఎవరు ఉండలేరు. అలా చేసిన వాళ్ళే మహాత్ములంతా కూడా. మనం ఒకళ్ళని చేసుకుంటేనే మనం తట్టుకోలేకపోతున్నామే. ఆయన ఎన్నో వేల మంది గోపికలు కదా, ఎంతోమంది భక్తులు ఆయన కోసం అల్లాడి అసలు ప్రపంచంలో ఇంతవరకు శ్రీకృష్ణ పరమాత్మకు ఉన్నటువంటి అద్భుతమైన భక్తులు మీకు ఎక్కడ కనిపించారు? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వజ్రఖండం అండి. చోకామేళ, తుకారాం, నామదేవ్, ముక్తాబాయ్, జానాబాయ్, కొన్ని వందల వేల మంది ఉన్నారు. పోనీ వీళ్ళు ఏమైనా సామాన్యులు అంటే ఒక్కొక్కళ్ళు ఉద్దండులు. అంటే దాని అర్థం ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మ పోయి వాళ్ళకి సేవ చేశాడు. అది వాళ్ళ స్థాయి. ఎంత అద్భుతం ఉంటే అసలు వింటుంటే. అరే మొన్న చాలాసార్లు వెళ్ళాను పండరీపురం. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ స్వామి మందిరం ఎదురుకుండా ఒక సమాధి ఉంది. నాకు తెలియదు అప్పటి వరకు. అక్కడ ఆయన అడిగా, ఏమిటండి సమాధి అని. శోకామేళ సమాధి అన్నాడు. అసలు సమాధి అని కూడా తెలియదు నాకు, అది దేవాలయం అనుకుంటున్నాను నేను. శోకామేళ సమాధి అన్నాడు. దాని గురించి కొంచెం 2 ముక్కలు చెప్తారా అన్న. ఏం లేదండి, చోకామేళ అనే భక్తుడు పండరీపురంలో ఉండేవాడు. ఎప్పుడు ఆయనకి వేరే పని లేదు, పాండురంగా అనేవాడు. అంటూ ఆయన పని ఆయన చేసుకునేవాడు. అంటే అలవోకగా నడిచిపోయేది. అసలు ఆయనకి స్పృహ ఉండేటువంటి విషయం కాదు. ఆయన కన్స్ట్రక్షన్ కూడా చేస్తుండేటువంటి వాడు. ఆ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉండగా ఒక సందర్భంలో అది కూలిపోయి దాని కింద పడి చచ్చిపోయాడు. అర్థమవుతుందమ్మా? అద్భుతమైన విషయం అండి. ఒక్క నిమిషం, ఇది కంప్లీట్ చేసి ఇస్తాను. అర్థమవుతానే? చోకామేళ పండరీపురంలో ఉంటూ మనం అంటున్నాం కదా, ప్రపంచంలో లేకపోతే ఎట్లా, మన బాధ్యతలు ఎట్లా అని చాలా పొరపాటు పడుతున్నాం. ఎప్పుడైతే సత్యము వైపు, భక్తి వైపు, నిజమైన భక్తి అండి, నిజమైన భక్తి వైపు మనసు తిరుగుతుందో మనం కుటుంబ వ్యవహారాలు చాలా అద్భుతంగా చేయగలం. ఈయన పాండురంగా అంటూ ఆ కట్టేవాళ్ళతో కలిసి చనిపోయాడు. ఇప్పుడు వీళ్ళందరికీ పెద్ద సమస్య వచ్చింది. అరే జరగకూడనటువంటి పని జరిగింది, అది మన లెక్కలో జరగవలసిందే జరిగింది. అసలు విషయం ఏంటంటే ఇప్పుడు ఈ చోకామేళ దేహాన్ని ఎట్లా బయట తీసుకురావాలి?
అంటూ ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాట, దానికేం పెద్ద కష్టమే ఉంది, అనేక మంది చనిపోయారు, వాళ్ళల్లో చోకామళ్ళను కనుక్కోవడం చాలా తేలిక. ఆ విరిగిపోయిన ఎముకలు చెవి దగ్గర పెట్టుకోండి, ఎవరి ఎముకలైతే పాండురంగా 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 అంటుంటాయో ఆ ఎముకలే చోకామళ్ళ ఎముకలు పట్టమని చెప్పారు. ఎంత అద్భుతం అండి, అది జన్మ కదా అసలు. ఆ ఎముకలు తీసుకొని వస్తే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరుండి అక్కడ సమాధి చేసి దేవీ దేవతల్ని వాళ్ళందరినీ పిలిపించి ఆయన స్వయంగా అక్కడ భోజనం అంతా కూడా పెట్టడం జరిగింది. ఆ జన్మ కదండి. ఆశ్చర్యం, ఆనందం అనిపించింది. అబ్బా చాలు, వింటేనే ఇంత ఆనందంగా ఉండి అలా ఉంటే ఇంకెంత ఆనందంగా ఉంటుంది. మన కళ్ళతో మనం చూస్తున్నామండి. మనం అనుకుంటున్న కోట్లు, మనం అనుకుంటున్న పదవులు, వాళ్ళందరూ దిక్కు దివాణా లేకుండా రోడ్ల మీద పరిగెడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. హాయిగా ఆనందంగా తిని పాండురంగా 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 అంటూ మరణించిన వ్యక్తికి శ్రీకృష్ణ పరమాత్మే వచ్చి, అంటే ఆయన సమాధి కట్టించాడు, భోజనాలు పెట్టించాడు, ఇవి ఆయనకు అక్కర్లా, ఆ నామంలో ఆనందంతో ఓలలాడిపోయాడండి. అది సత్సంగం, అది సత్సంగం, అది సత్సంగం. ఏమిస్తే వస్తుంది సత్సంగం? ఏమిస్తే వస్తుంది తెలుసా? నిన్ను నువ్వు ఇచ్చేసేయి. నిన్ను నువ్వు ఇస్తే సత్తులో సంగమిస్తావు క్షణంలో. దానికేం పెద్ద సమయం అక్కర్లేదబ్బా. నీకున్నటువంటి మూఢ విశ్వాసాలని, నీకున్న ఊహల్ని, నీకున్న భావాల్ని పక్కన పెట్టి వాస్తవాన్ని వాస్తవంగా చూడు. ఈ ప్రపంచంలో పరమ వాస్తవం నీకు నువ్వు తప్ప మిగతాదంతా పచ్చి నాటక్ కాదా? నాకు కుటుంబం ఉందమ్మా, నాకు 3 బిడ్డలు ఉన్నారు. ప్రేమ లేదంటల్లా, ఆ ప్రేమ శక్తి తక్కువ. భగవత్ ప్రేమతో పోలిస్తే ఆ ప్రేమ శక్తి తక్కువ. దాన్ని ఆనందిస్తే దీన్ని ఆనందించవచ్చు, దీన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. నిజం చెప్పమంటారా? దాన్ని ఆస్వాదిస్తే దీన్ని బ్రహ్మాండంగా ఆస్వాదిస్తాం. అబ్బాయి చూడలేదనో, అమ్మాయి పిలవలేదనో బాధపడవు. ఆ ఆనందమే నిన్ను ముంచి లేపుతుంటే, అమ్మాయి వచ్చినప్పుడు ఏమ్మా బాగున్నావా, అబ్బాయి వచ్చినప్పుడు ఏమన్నా బాగున్నావా, ఎవరున్నా నీకు బాధ లేదు, ఎవరు లేకపోయినా బాధ లేదు. ఇది అద్భుతమైనటువంటి స్థితి అండి, అత్యున్నతమైన స్థితి. ఇది భక్తుని యొక్క స్థితి, ఇది భక్తుని స్థితి. అది సత్సంగం తల్లి. సత్సంగం అంటే అజ్ఞానాన్ని దగ్ధం చేసి మనకున్న భావాలు, అబద్ధ భావాలను కూడా తోషవతల పారేసి, అట్లా శ్రీకృష్ణ పరమాత్మ కానివ్వండి, సాక్షాత్తు పరమశివుడు ఎంతమందికి దర్శనం ఇవ్వలేదండి? నాయనాన్ని చూస్తే అసలు మనసు పులకరించిపోతుంది. భగవాన్ రమణ మహర్షి గారు కదిలిపోయి ఆ స్థితికి వెళ్ళటానికి కారణం నాయనార్లు. ఒక్క కథ చాలమ్మా. నిజం చెప్పాలంటే నాకు ఈశ్వరుడు అంటే పరమ ప్రీతి. చోకామేళ కథ విన్న తర్వాత కదిలిపోయి ఆ సంగమంలో స్నానం చేయడానికి వస్తుంటే, ఇప్పుడు నేను బొట్టు పెట్టుకున్నటువంటి ఆ ముద్రది కొనుక్కొచ్చి పెట్టుకున్నాను. ఎందుకంటే ఇది పెట్టుకున్నప్పుడల్లా నాకు చోకామేళ గుర్తొస్తుంటాడు. ఎంత శక్తి ఉందో చూడండి. వాళ్ళ మాట చెబితేనే మనిషిని ఇంతలా మార్చే శక్తి ఉందంటే, నిజంగా దాంట్లో అడుగు పెడితే, దాని వైపు చూస్తే మనస్సుకి కేవలం ఆనందం తప్ప మరొకటి రాదు. దీనికి ఎవరు సీరియస్గా ఉండాలి? గురువు సీరియస్గా ఉండాలా? మనకి మనమే సీరియస్గా ఉండాలండి. ఎవరికి పట్టలేదు, గుర్తుపెట్టుకోండి. నహి రక్షతి, ఏది రక్షించలేదు సృష్టిలో. నీకు నువ్వే. ఈ సత్యాన్ని దర్శించిన తర్వాత, బాబా నువ్వు తప్ప నాకు వేరే దిక్కులే సాయిబాబా, నాకు వేరేది వద్దు కాదు, నువ్వు తప్ప నాకు మరే వద్దు అంటే ఆయన ఇచ్చేవన్నీ నీకు ఆనందంగానే ఉంటాయి. సాయిబాబా నువ్వు తప్ప నాకు ఇంకేం అక్కర్లేదంటే మిగతావన్నీ రోడ్డును పారేయమని కాదు, అలా పారేయరు కూడా. అలా అధర్మంగా జీవించమని చెప్తారా సాయిబాబా మహాత్ములు? కానే కాదు. నువ్వు తప్ప నాకు ఇంక వేరే అక్కర్లేదు, నాకు లేదు సాయిబాబా అనే దృష్టి నిజంగా ఉన్నట్లయితే నీకు మొత్తం ఆయన స్వరూపంగా భాషిస్తుంది. ఎక్కడ ఉన్నా ఆనందంగా ఉంటావు. నిన్ను అవమానపరిచారని కానీ, నిన్ను పొగిడారని కానీ ఏ భావన ఉండదు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నానండి? నేను వారు తప్ప ఎవరు లేరు. ఇట్ డజంట్ మ్యాటర్. కుంగిపోవాలా? గుడి చూసిపో, ఏం జరగాలంటావు? ఏదో జరగటంలో ఉందా నీ సంతోషం? ఏదో జరగటంలోని సంతోషం ఉందా? దేని మీద నీ సంతోషం ఆధారపడి ఉందా? నువ్వు బిచ్చగాడి కింద లెక్క, గుర్తుపెట్టుకో. స్వయం సహా నువ్వు ఆనందంలో ఓలలాడుతున్నప్పుడు
నీకు ఎవడు ఉంటే ఎవడు లేకపోతే నువ్వు ఇంట ఉంటే గుళ్ళు ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదేనండి భక్తుడి యొక్క గొప్పతనం ఏంటంటే ఒక స్థితి మీద ఒక పరిస్థితి మీద ఒక కారణం మీద ఆధారపడి ఉండదు. ఒక కారణం మీద ఆధారపడి ఉన్న ఆనందం అనబడదు. ఎందుకని కారణం పోతే ఆనందం పోయిందిగా. అది తనకు తానై స్వయం సహా చక్రవర్తి అయి దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటుందే అది నిజమైన భక్తి. ఆ భక్తే ఆనందం అండి. ఆ ఆనందానికి మూల బిందువు మూల స్తంభం సత్సంగం. ఇప్పుడు అర్థమవుతానన్న అది సత్సంగం. అంతేగా నాలుగు కబుర్లు చెప్పుకొని పోయే సత్సంగం కాదు. నిలదీసి నిలబడి సర్వశక్తిని ఒడ్డి సత్యాన్ని దర్శించి ఎందరో మహాత్ములు పొందారు. దాన్ని పొందటానికి నాకు మీకు మనిషిగా పుట్టిన ప్రతివాడికి అర్హత ఉంది. ఎంత దుర్మార్గుడైనా ఎంత పాపాత్ముడైనా అంతకుముందు ఎలా బ్రతికినా సరే ఎందుకు అలా బ్రతికాడు? ఆ సత్యాన్ని చూస్తున్నాడు కాబట్టి బ్రతికాడు. అంతేనండి. సత్యాన్ని చూశాడు. ఎంతసేపు పడుతుందండి వాడికి ఆనందం రావడానికి? మీరు చాలా తేలిగ్గా చెప్తున్నారు, ఇదంతా నిజం అంటారు. మీకు ఉదాహరణ చెప్తాను. ఒక ఇల్లు ఉందండి. ఆ ఇల్లు ఒక గది మూసేశారు. ఎప్పుడు? 20 ఏళ్ల క్రితం. చీకటి. 20 ఏళ్ల తర్వాత తలుపు తీసి లైట్ వేశారు. ఎంతసేపు పడుతుంది కాంతి రావడానికి? అంతేసేపు పడుతుంది. ఎప్పుడు నీవు పరిపూర్ణమైనటువంటి శ్రద్ధతో చిచ్చి ఈ జీవితం నాకు అక్కర్లేదు, ఎందుకనంటే ఏం చేసినా సుఖం లేదు, ఏం చేసినా సంతోషం లేదు. నువ్వు ఇప్పుడు చెప్తున్నావా? మహాత్ములు ఎప్పుడో చెప్పారు. ఇక్కడ లేదురా నాయన. ఉందని ఎవడు చెప్పాడు? నువ్వు అనుకుంటున్నావు. నీవు ఎప్పుడైతే వాస్తవం నీవు సూటిగా దర్శిస్తావో, ఎప్పుడు దర్శించగలవంటే నీకున్న కండిషన్స్ అని తెలిస్తే వాటిని తోసిపారేసి చూస్తావో ధన్మం లైట్ వెలుగుతాను. ఫినిష్. అట్లా వెలిగినటువంటి మహాత్ములు ఎంతమందో ఉన్నారు. ఒక్క అనుభవం మార్చేలేదా భగవాన్ రమణ మహర్షిని? ఒక్కరోజు జరిగినటువంటి సంఘటన మార్చేయలేదా? అది స్పెషల్ కాదండి. నీలో ఉన్నటువంటి త్రికరణ శుద్ధి, అదే శ్రద్ధ, మనసా వాచా కర్మణ మీరు నమ్మి కదిలితే అది ప్రతి వారికి సాధ్యమే. అక్కడే ఉన్నది మానవ జన్మలో ఉన్న గొప్పతనం కదా. ఇంకా నేను దక్షిణానికే పోతానంటే భగవంతుడు కాదు, ఎవడు ఏం చేయడండి. ఎవరికి అక్కర్లా. గురువుల యొక్క బాధ్యత అనుకుంటున్నారా? కానే కాదు. అలా అయితే శ్రీకృష్ణ పరమాత్మ అందరినీ మార్చిపడేయాల్సిందాడు. బాబా బాధ్యత అనుకుంటున్నారా? కానే కాదు. అలా అయితే బాబా అందరిని మార్చేయచ్చుగా. బాబా ఏం చెప్పారంటే 1-2 సార్లు చెప్పి చూస్తాం, లేకపోతే నీ కర్మకు నిన్ను వదిలేస్తాం. ఫినిష్. ఎందుకో తెలుసా అండి? వాళ్ళ బాధ్యత పెట్టుకుంటే వాళ్ళ సంసారాలు అవుతారు. అర్థమవుతుందా? ఇట్ ఈస్ వెరీ క్లియర్. పుట్టవలసిన అగ్ని నానాగ్ని నీలోనే. చెప్పాలా?